హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్ డ్రీమ్ ఇన్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకైతే ఒక అందమైన G+1 ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి తీసుకురావడం జరిగిందండి. చూస్తున్నారా ఫ్రంట్ ఎలివేషన్ అయితే హౌస్ది చాలా బాగుంటుందండి. హౌస్ ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని పూర్తి వరకు చూడండి. ఈ వీడియోలోనే పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, పైకి వెళ్ళే స్టెప్స్ అండి, గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఇది కార్ పార్కింగ్ స్పేస్. ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్కి చూస్తున్నారు కదా, టైల్స్ అయితే డిజైన్ చేసుకున్నారు. పైన పీవీసీ సీలింగ్, ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారు. హౌస్ చాలా బాగుంటుందండి, చాలా క్వాలిటీగా కట్టారు. క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఇది పక్కా వాస్తు అయితే కన్స్ట్రక్షన్ చేశారండి హౌస్ని. చూస్తున్నారు కదా, ఇది మనకి మెయిన్ డోరు, మెయిన్ ఎంట్రన్స్ చూస్తున్నారు కదా, డిజైన్ అయితే చూసారు కదా. మెయిన్ డోర్ టేక్ వుడ్ అయితే ప్రొవైడ్ చేశారు. హాల్ స్పేస్ అండి. కింద మనకి ఫ్లోరింగ్ అయితే మార్బుల్స్ ఇచ్చారండి, మార్బుల్స్ ప్రొవైడ్ చేశారు. పైన జిప్సమ్ సీలింగ్, ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారు. హాల్ స్పేస్ ఇది, హాల్ ఏరియా. ఇక్కడ మనకి టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. మనకి టోటల్ వుడ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మనకి రెడీ టు ఆక్యుపై హౌస్. చూస్తున్నారు కదా, గుమ్మాలకి కూడా మనకి గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి గుమ్మాలకి, విండోస్కి అయితే గ్రానైట్ ప్రొవైడ్ చేశారు. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. కింద వచ్చేసి పైన సీలింగ్ వర్క్ చూస్తున్నారు కదా, వుడ్ వర్క్ చూస్తున్నారు కదా, చాలా బాగా చేసుకున్నారు. మనకి హౌస్ అయితే చాలా క్వాలిటీగా కట్టారండి. ఇది మనకు వచ్చేసి వాష్రూము చూస్తున్నారు కదా, మనకు గుమ్మాలకి చూస్తున్నారు కదా, గ్రానైట్ ప్రొవైడ్ చేశారు. మనకి ఇది వాష్రూమ్, వెస్ట్రన్ కమోడ్ అయితే ఇచ్చారండి, అటాచ్డ్ వాష్రూమ్. మీకు పైన కూడా చూపిస్తానండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మనకి ఇది వచ్చేసి డైనింగ్ స్పేస్ అండి, డైనింగ్ ఏరియా, డైనింగ్ స్పేస్ ఇది చూసారు కదా. మనకి మంచి ప్రైమ్ లొకేషన్లో వస్తుందండి హౌస్. చుట్టూ ఇళ్ళ మధ్యలో ఉండే హౌస్ అండి. మనకి ఇది వాష్ ఏరియా లాగా ఇచ్చారు. మనకి ఇది కిచెన్ ఏరియా. ఇది ఇంకో రూమ్ అండి, చూస్తున్నారు కదా, చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది స్లైడింగ్ కబోర్డ్స్ అయితే డిజైన్ చేసుకున్నారు. మనకి హౌస్ వచ్చేసి 159 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. 159 గజాలు అయితే కట్టారు. వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది. మనకు వచ్చేసి కిచెన్ యూనిట్ చూస్తున్నారు కదా, టోటల్ వుడ్ వర్క్ అయితే అయిపోయింది. కిచెన్ ఏరియా ఇది. ఇది మనకి వాష్ ఏరియా ఇచ్చుకున్నారు. ఇక్కడ మీకు పైన కూడా చూపిస్తానండి. పైకి వెళ్ళే స్టెప్స్ చూసారు కదా, గ్రానైట్ ప్రొవైడ్ చేశారు. పైన ఇది మనకు వచ్చేసి పైన పీవీసీ సీలింగ్ ఇచ్చారు, చూసారు కదా. మనకి 159 గజాలు. ఇంటి ముందు కూడా మనకి 33 ఫీట్ రోడ్డు వస్తుందండి, 33 అడుగుల రోడ్డు అయితే వస్తుంది. మనకి ఇది సిఆర్డిఏ లేఅవుట్ అండి. బ్యాంక్ లోన్ కూడా 80 to 85% అయితే వస్తుంది. కావాలంటే బ్యాంక్ లోన్ కూడా మనమే చేసి పెడతాం. మనకి ఇది పైన అండి, పైన హాల్ స్పేస్ కానీ రూమ్స్ సైజ్ కానీ పెరుగుతాయండి. కింద మనకి కార్ పార్కింగ్ అవ్వడం వల్ల కింద కొద్దిగా చిన్నగా ఉంటుంది, పైన మనకి చాలా స్పేషియస్గా ఉంటుంది. మనకి ఇది రెంటల్ పర్పస్కి ఇచ్చుకున్న కింద పైన కలిపి 20,000 పైనే వస్తుందండి. మీరు రెంటల్ పర్పస్కి ఇన్వెస్ట్మెంట్ చేద్దామన్నా చాలా బాగుంటుంది. టీవీ యూనిట్ చూసారు కదా, టోటల్ సన్ గ్లాస్ కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. టోటల్ వుడ్ వర్క్ మొత్తం సన్ గ్లాస్ కబోర్డ్స్. వెస్ట్ ఫేసింగ్లో వస్తుంది, 33 అడుగుల రోడ్డు, 159 గజాలు అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మనకి ప్రైస్ వచ్చేసి 1,25,00,000 అయితే చెప్తున్నారండి. ప్రైస్ నెగోషియబుల్, అదే ఫైనల్ కాదు. కావాలంటే యువర్ డ్రీమ్ ఇన్ ప్రాపర్టీస్ వాళ్ళు ఒక మంచి ప్రైస్కి అయితే మాట్లాడిపించడం జరుగుతుంది. ఈ హౌస్ని చూడాలనుకుంటే విజిటింగ్ చేసి తీసుకోవడం జరుగుతుందండి. కొనాలనుకుంటే 1% కమిషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. హౌస్ని అయితే మిస్ చేసుకోకండి. మనకి ఈ హౌస్ వచ్చేసి తాడిగడపలో వస్తుందండి, తాడిగడప మున్సిపాలిటీలో అయితే వస్తుంది. ఆల్ నేషనలైజ్డ్ బ్యాంక్స్లో అయితే లోన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.